హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మరి మీరు కూడా బాగుండాలని నేనైతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మన అరకు గిరిజన ప్రాంతాల్లో తరచుగా ఆహారంగా ఉపయోగించే ముళ్ళ తోట కూరను ఉపయోగించి మనం ఏ విధంగా కూర ప్రిపేర్ చేసుకుంటాము అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈ ముళ్ళ తోట కూరలు సాధారణంగా మన ప్రాంతంలో 3 రకాలుగా ఉంటాయి: తెల్లటివి, పచ్చటివి, ఎర్రటివి. మన గ్రామ పరిధిలో అయితే పచ్చ కలర్లో ఉన్న కూర అయితే మనకు బాగా లభ్యమవుతుంది. ఈ కూరను మన ప్రాంతీయ ఒరియా భాషలో కంటా సాగ్ లేదా బజ్జీ సాగ్ లేదా కంటా తంబ అనే పేర్లతో పిలుస్తారు. మరి మీ ప్రాంతంలో ఈ కూరను ఏమని పిలుస్తారో కిందన కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ముళ్ళ తోట కూరతో బఠానీ కలిపి రాగి పిండితో మేడద లేదా రాబ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ముళ్ళ తోట కూర గర్భిణులకు అమృత వర్షిణి అని మనం చెప్పుకోవచ్చు. ప్రసవమైన తర్వాత బిడ్డకు పాలు ఉత్పత్తి తక్కువగా ఉంటే అద్భుతంగా పాలు ఉత్పత్తి జరుగుతుందని నిపుణులు తెలియపరుస్తున్నారు. బోలెడన్ని పోషకాలు కలిగి ఉంటుంది ఈ ఆకుకూరలో. ఫ్రెండ్స్, ఈ కూర మొత్తం ముళ్ళతో నిండి ఉంటుంది కాబట్టి, కాండం కూడా మీరు చూస్తున్నారు ముళ్ళతో ఉంటుంది కాబట్టి ఆకులు మాత్రమే మేము వేరు చేయవలసి ఉంటుంది. పురుగులు తిన్న ఆకులు కాకుండా మంచి ఆకులను మనం సేకరించుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి దీంట్లో కాంబినేషన్ చేస్తే ఆ ఫ్లేవర్తో అద్భుతంగా రుచి వస్తుంది ఫ్రెండ్స్. కూర మనం సేకరించిన తర్వాత ఈ విధంగా చేటలు పెట్టుకొని దీన్ని ముక్కలు ముక్కలుగా మనం కోసుకుంటాం. ఇలా చక్కగా మనం కోసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అయితే కనుక స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. సేకరించి కోసుకున్న కూరను మనం ఇలా ఒక పాత్రలో తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇలా నీళ్లు పోసి చక్కగా దాన్ని కడిగి ఒక పాత్రలో తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా నీళ్లను పిండి పిండి కూరనైతే మేము వేరుపరుస్తాం ఫ్రెండ్స్. చూస్తున్నారా? నీళ్లను పిండి వేసి వాటర్ ఎక్కువగా లేకుండా కూరను మాత్రమే మేము వేరు చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. తోటకూర ఫ్రై కన్నా ఈ ముళ్ళ తోటకూర చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. పిండుకొని తీసుకున్న ఈ కూరలో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక, ఉడికించిన బఠానీ లేదా నానబెట్టిన బఠానీ, ఈ కూర, ఒక 2-3 టమాటాలు వేసి ఇలా పొయ్యిలో పెట్టి ఉడికిస్తే అది మెత్తగా ఉడికిపోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దానికి మనం మూత వేసి బాగా ఉడకబెట్టాలి. బాగా ఉడికిన తర్వాత అది చాలా చక్కగా మెత్తగా అయితే తయారవుతుంది ఫ్రెండ్స్. కూర అడుగులో మాడిపోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతుంటే బాగుంటుంది, అంటే కలిసిపోతుంది అనమాట అన్నీ కూడాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. మరెన్నో డిఫరెంట్ వీడియోలు మనం చేయడానికి సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మర్చిపోవద్దు, ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉడికించిన కూరను మనం ఈ విధంగా ఒక పాత్రలో తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మన పూర్వీకులు, ఇప్పుడు మన ఆదివాసులు శారీరకమైన దృఢము, బలము, శక్తి కలిగి జీవిస్తారు. పూర్వం బ్రతికినటువంటి వారికి ఆయుస్సు కూడా బాగానే ఉండేది. ఎందుకంటే కల్తీ లేని ఇలాంటి స్వచ్ఛమైన ఆకుకూరలు తీసుకోవడం వలన. ఫ్రెండ్స్, మీ ప్రాంతంలో ఉంటే మీరు కూడా ట్రై చేయండి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మసాలా ఫుడ్ మనం ఎక్కువగా తీసుకోవటం వలన, రంగులు కలిపిన ఆహారం ఎక్కువగా మనం బయట తీసుకోవటం వలన అనేక రకాలైనటువంటి జ్వరాలు, జబ్బులు మనం పాలవుతుంటాం. వాటి ద్వారా అప్పులు చేసి మరి హాస్పిటల్కి బిల్లు కట్టలేక ప్రాణాలే పోగొట్టుకునే పరిస్థితి ఎదురవుతుంది ఫ్రెండ్స్. ఈ కూరనైతే ఇదిగో ఈ విధంగా మనము ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి చేసుకొని తాలింపు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అందులో అయితే మేము ఉడికించిన కూరను పోసాము, కలిపాము, మీరు చూస్తున్నారు. సాధారణంగా మన ఏజెన్సీలో అయితే మిరపకాయ, పసుపు, వెల్లుల్లి, ఉల్లి ఒక రాయిలో వేసి మనం రుబ్బాల్సి ఉంటుంది. కానీ తొందరగా చేయాలి అని అనుకుంటే మార్కెట్లో దొరికే కారం పౌడర్ని మనం తీసుకుంటాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, చింతపండు రసాన్ని మనం పులుపు కోసం వేసుకున్నాము. ఎందుకంటే రాగి పిండితో రాబ చేసుకుంటున్నాం కాబట్టి చింతపులుపు ఉంటే రుచి అద్భుతంగా వస్తుంది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ చింతపండు రసం వేసాం కదా, బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. బాగా మరిగిన తర్వాత మనమైతే రాగి పిండి తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం కూరకు సరిపడే ఒక 2 గట్టెలు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా కప్పులో నీళ్ళేసి పల్చగా అంబలి మాదిరిగా మనము చాలా పల్చగా కలుపుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మనం కలిపేసుకోవాలన్నమాట, పొడి లేకుండా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం రాగి పిండి నీళ్లు మిక్స్ చేసాం కదా, ఇది ఇప్పుడు పొయ్యి దగ్గర ఉన్న కూరలో సన్నగా పోసుకొని మనం నెమ్మదిగా అంబలి కలిపినట్టు కలుపుకుంటాం ఫ్రెండ్స్. అలా కలపడం వలన అంతా ముళ్ళ తోటకూర, బఠానీ, టమాటా, ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఈ రాగి పిండి, వాటర్ ఇదంతా కూడాను తాలిపేసిన ఆయిల్ కలిసిపోయి ఫ్రెండ్స్, మీరు చెప్తే నమ్మరు, ఒకసారి ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. హోటల్లో వెళ్ళి 100 ఖర్చు పెట్టారు ఫ్రెండ్స్, మీరు కనుక ట్రై చేస్తే రుచి అద్భుతం, అమోఘం అని చెప్పాలి, అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ మన గిరిజన ప్రాంతంలో అయితే ఇలా తయారు చేసిన కూరని మెడద జోల్ అని అంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి, ముద్దపప్పులాగా అయింది, చూస్తున్నారు కదా, చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.